లేదనుకున్నాను. చూపు కూడా లేదా? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? చూడక తగిలితే ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది ఇప్పుడు? చూడక తగిలిందనడానికి సిగ్గులేదు? గుడికి వచ్చేదే చూపు సరిగ్గా లేని వాళ్ళు మంచి చూపు ప్రసాదించు స్వామి అని వేడుకోవడానికి. నడక సరిగ్గా లేని వాళ్ళు మంచి నడక ఇవ్వు స్వామి అని ప్రార్థించడానికి. పార్కులెంట పబ్బులెంట తిరిగే నీలాంటి వాళ్ళు గుడికొస్తే ఉన్న చూపు మందగించి గుడే అపవిత్రం అవుతుంది. చిన్న విషయాన్ని పెద్ద చేసి నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తావే? మాటలు కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటి, నీకు మర్యాద ఇవ్వాలా? ఎందుకు మర్యాద ఇవ్వాలి? కళ్ళు మూసుకుపోయి నన్ను ఇలా గుద్దినందుకా? దేవుడు కొట్టాల్సిన కొబ్బరికాయ పగిలేలా చేసినందుకా? ఆఫ్టర్ ఆల్ కొబ్బరికాయ పగిలిందని అనరాని మాటలు అంటావా? ఆ కాయంతా దాని ఖరీదెంత? 10 రూపాయలుంటుంది, అంతే కదా? కావాలంటే 100 పడేస్తాను. 1కి 10 తెచ్చికొట్టి పుణ్యం మూట కట్టుకో. అంతేగాని లిమిట్స్ దాటి మాట్లాడకు. నీకు కొబ్బరికాయ కనిపిస్తుందే, కానీ దాని విలువ నీకే తెలుస్తుంది. ఖరీదు కడుతుందట, ఖరీదు. నీ దగ్గరే డబ్బుందనుకోకు. ఖరీదు కడతావు కానీ మొక్కు ఖరీదు కడతావా? నా మొక్కు తీరిస్తే భగవంతుడిచ్చే వరం నువ్విస్తావా? ఆ వరం ఖరీదు కట్టగలవా? ఏంటి వాగుతున్నావు? రూపాయి ఖరీదు చేసే హారతి కర్పూరం వెలిగించి కోట్లు కోరుకునే చీప్ బుద్ధున్న దానివి. నువ్వొక భక్తురాలివి, నీదొక మొక్కు. నన్ను నా మొక్కుల్ని విమర్శించే అర్హత నీకెక్కడుందే? నీలాంటి వాళ్ళు గుడికొచ్చేది దేవుని చూడటానికి కాదు, పచ్చని కాపురాలు కూల్చి పరాయి ఆడపడుచుల మొగుళ్ళని వల్లో వేసుకోవడానికి. దైవ సన్నిధిలో ఉండి చెప్తున్నాను, నువ్వు నీ బుద్ధి మార్చుకోకపోతే నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నిన్ను